Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 7. My dear students, ఒక చిన్న వాక్యం నుండి మనకు నచ్చినటువంటి పదాలను మనకు తెలిసినటువంటి పదాలను జోడిస్తూ ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా ఎలా మార్చుకోవాలి, అది తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు, సులభతరంగా ఎలా మార్చుకోవాలి అని నేర్చుకునేటువంటి ప్రక్రియనే బబుల్ గమ్ మెథడ్. సరే, ఇక్కడ చూడండి, మా నాన్న కొట్టాడు. మా నాన్న కొట్టాడు అనే ఈ చిన్న వాక్యం నుండి మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. చూడండి, మా నాన్న కొట్టాడు దగ్గర నుంచి మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. ఇంత పెద్ద వాక్యంగా ఎలా మార్చుకోవాలి, మధ్యలో మనకిష్టం వచ్చినటువంటి పదాలను ఒక్కొక్కటిగా జోడిస్తూ నేర్చుకుందాం. ఓకే, సరే, ముందుగా చూడండి, ఇక్కడ మా నాన్న కొట్టాడు. మా నాన్న కొట్టాడు. మై ఫాదర్ బెట్, బిఈఏటి, బెట్ అని చెప్పాలి, ఇది పాస్ట్ టెన్స్ అండి. మా నాన్న కొట్టాడు, మై ఫాదర్ బెట్. ఎవరిని కొట్టాడు? రెండో వాక్యంలో నన్ను అని జోడించడం జరిగింది. జాగ్రత్తగా చూడండి, మా నాన్న నన్ను కొట్టాడు. నన్ను అంటే ఇంగ్లీష్ లో మీ. మా నాన్న నన్ను కొట్టాడు అన్నప్పుడు ఫస్ట్ మా నాన్న కొట్టాడు కాబట్టి మై ఫాదర్ బెట్. ఎవరిని కొట్టాడు అనేది చివరన అలా జోడిస్తూ రండి. బెట్ మీ, మై ఫాదర్ బెట్ మీ. మూడో వాక్యంలో మరి కాస్త సాగదిద్దాం. మనకు ఇష్టం వచ్చినటువంటి పదాలు, సెట్ అయ్యే పదాలను జోడిద్దాం. మా నాన్న నిన్న నన్ను కొట్టాడు. నిన్న నన్ను కొట్టాడు. మా నాన్న నిన్న నన్ను కొట్టాడు కాబట్టి మై ఫాదర్ బెట్ మీ. ఇంతవరకు వచ్చాం. ఇక్కడ నిన్న అనేది జోడించాం కాబట్టి ఎస్టర్డే. మై ఫాదర్ బెట్ మీ ఎస్టర్డే. టైం ఎప్పుడు లాస్ట్ కు పెట్టుకోండి. టైం ఎప్పుడు లాస్ట్ కు ఉండాలి. మా నాన్న నిన్న నన్ను కొట్టాడు. మై ఫాదర్ బెట్ మీ ఎస్టర్డే. అయిపోయిందా? సరే, ఇప్పుడు నాలుగవ వాక్యంలో ఇంకాస్త మంచి పదాలను ఉపయోగించుకుందాం. ఓకే, సహజంగా ఎక్కడ కొడతారు? మా ఇంట్లోనే కదా, సాలనకనే మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లోనే కొట్టాడు. మా ఇంట్లో కొట్టాడు. దీన్ని ఇంగ్లీష్ ఏం చెప్పాలంటే మై ఫాదర్ బెట్ మీ. మా నాన్న కొట్టాడు. మై ఫాదర్ బెట్. ఎవరిని కొట్టాడు? నన్ను కొట్టాడు. మై ఫాదర్ బెట్ మీ. ఎక్కడ కొట్టాడు? మా ఇంట్లో, ఇన్ అవర్ హౌస్. ఎప్పుడు కొట్టాడు? టైం ఎప్పుడు లాస్ట్ అని చెప్పాను, అవునా? సో అప్పుడు నిన్న అనేది ఎస్టర్డే. మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే. చూసారా, ఒక్కొక్కటిగా సాగదీస్తూ వస్తున్నాం, మంచి మంచి పదాలను ఉపయోగిస్తూ వస్తున్నాం, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? మా నాన్న నన్ను నిన్న మా ఇంట్లో కొట్టాడు. మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే. ఇలా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఏం పెట్టాం? మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడని పెట్టాం. బాగా చూడండి, గమనించండి. మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. ఎలా కొట్టాడు? చాలా కోపంగా అనేది ఇక్కడ యాడ్ చేశాం. అప్పుడు ఇంగ్లీష్ లో మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే. ఎలా కొట్టాడు? చాలా కోపంగా కొట్టాడు. వెరీ యాంగ్రీలీ. వెరీ యాంగ్రీలీ అంటే చాలా కోపంగా. చాలా అంటే వెరీ, యాంగ్రీలీ అంటే కోపంగా. మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే వెరీ యాంగ్రీలీ. ఇలాగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ లాస్ట్ వాక్యాన్ని చూడండి, ఇంకాస్త సాగదీయడం జరుగుతోంది మరికొన్ని పదాలతో. మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు, చూడండి, ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు.
ఇక్కడ విద్యార్థులు గమనిస్తే ఒక తప్పు చేసినందుకు అనేది యాడ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలి? మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. మై ఫాదర్ బెట్ మీ ఫర్ మేకింగ్ ఏ మిస్టేక్. ఎందుకు? కారణం ఏంటి? ఒక తప్పు చేసినందుకు. ఫర్ మేకింగ్ ఏ మిస్టేక్ అని చెప్పాలి. ఫర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే అర్థం ఏంటి? ఒక తప్పు చేసినందుకు. సరే, మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎలా రాయాలి చూడండి. ఇక్కడ మై ఫాదర్ బెట్ మీ, నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఫార్ మేకింగ్ ఏ మిస్టేక్, ఒక తప్పు చేసినందుకు. ఎక్కడ కొట్టాడు? ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో కొట్టాడు. ఎప్పుడు కొట్టాడు? ఎస్టర్డే. ఎలా కొట్టాడు? వెరీ యాంగ్రీలీ. ఇలా అర్థం చేసుకోవాలి. మై ఫాదర్ బెట్ మీ ఫర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే వెరీ యాంగ్రీలీ. మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు. ఇంత పెద్ద వాక్యమా అని మీరు ఫీల్ అవ్వద్దండి, టెన్షన్ పడద్దండి. జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. పదజాలాలు అర్థం చేసుకుంటే జస్ట్ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే మీరు హుషారుగా ఉండాల్సింది ఎక్కడ? మై ఫాదర్ బెట్, కొట్టాడు అనేంత వరకే, ఆ వర్బుల వరకే మీరు జాగ్రత్త వహించాలి. మీరు గమనిస్తే గనక ఫస్ట్ వాక్యం నుండి లాస్ట్ వాక్యం వరకు మీరు చూస్తుండే విధానాలు గనక మీరు చూస్తే మై ఫాదర్ బెట్, 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 మై ఫాదర్ బెట్. ఎవరిని కొట్టాడు, ఎలా కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే లాజిక్. సో బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఇలాంటి లాజిక్స్ మీరు చక్కగా ఉపయోగిస్తూ ఎన్నో రకాల వాక్యాలను మనం మాట్లాడుకోవచ్చు. సరే, ఒక్కసారి చూసిద్దాం. మా నాన్న కొట్టాడు, మై ఫాదర్ బెట్. మా నాన్న నన్ను కొట్టాడు, మై ఫాదర్ బెట్ మీ. మా నాన్న నిన్న నన్ను కొట్టాడు, మై ఫాదర్ బెట్ మీ ఎస్టర్డే. మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లో కొట్టాడు, మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే. మా నాన్న నిన్న నన్ను మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు, మై ఫాదర్ బెట్ మీ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే వెరీ యాంగ్రీలీ. మా నాన్న నిన్న నన్ను ఒక తప్పు చేసినందుకు మా ఇంట్లో చాలా కోపంగా కొట్టాడు, మై ఫాదర్ బెట్ మీ ఫార్ మేకింగ్ ఏ మిస్టేక్ ఇన్ అవర్ హౌస్ ఎస్టర్డే వెరీ యాంగ్రీలీ. ఇలాగా అర్థం చేసుకుంటూ మీరు కూడా ఎన్నో రకాల వాక్యాలను ఈ విధంగా పెద్ద పెద్దగా మాట్లాడవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎనీహౌ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధ్యం. ప్రాక్టీస్ మేక్స్ ఎనీబడి పర్ఫెక్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా సొంతంగా మీరు ఏదైనా ఒక పదాన్ని, చిన్న పదం నుంచి ఇలా నేను ఎక్కడైతే ఇచ్చానో అలాగా మా నాన్న, దాని బదులు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. కొట్టాడు బదులు వేరే వర్బులు పెట్టుకోండి. ఈ విధంగా చిన్న వాక్యం నుంచి బయలుదేరండి. దాంట్లో మధ్య మధ్యలో మీకు నచ్చిన ఒక టైం కావచ్చు, లేకపోతే ప్లేస్ కావచ్చు, లేకపోతే అడ్జెక్టివ్స్ కావచ్చు, అడ్వర్బ్స్ కావచ్చు ఉపయోగిస్తూ మీరు హ్యాపీగా ఇంగ్లీష్ చక్కగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో బబుల్ గమ్ మెథడ్ పార్ట్ 7 చూశారు. హ్యాపీగా మీరు చేయవలసిన పని ఏంటంటే మీ నోట్బుక్ లో చక్కగా ఏదైనా కొత్తగా రాసుకోండి. ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ మీలో డిఫరెన్స్ వస్తుందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.